శతాబ్దాల ఆశ ఫలించింది. 500 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. మహాద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రతి హిందువు కన్నకల నిజంగా మారి కన్నుల ముందు సాక్షాత్కరించింది. రామ జన్మభూమిలో మహోన్నతంగా నిర్మించిన రామ మందిరంలో మహిమాన్వితమైన బాలరాముడు కొలువు తీరాడు. అరమోట్పు కన్నులతో, ప్రశాంత వదనంతో, చిరు దరహాసంతో సమస్త భారతావనికి దర్శనమిచ్చాడు. రామ జన్మభూమిలో సగర్వంగా నిలుచున్న బాలరాముడి అందాన్ని, తేజస్సును తిలకించటానికి భక్తులకు 2 కళ్ళు సరిపోలేదు అనటం అతిశయోక్తి కాదు. సరిగ్గా అనుకున్న ముహూర్తానికి, అనుకున్న విధంగా ఎలాంటి ఆటంకాలు, అవాంతరాలు లేకుండా నిర్విఘ్నంగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోజ్వల ఘట్టాన్ని వైభవోపేతంగా ముగించారు ప్రధాని మోదీ. భారత వాయుసేన హెలికాప్టర్లు ఆలయంపై పూల వర్షం కురిపిస్తుంటే వేలాదిగా తరలివచ్చిన ప్రముఖులు జై శ్రీరామ్ నినాదాలతో అయోధ్య ఆలయం పరిసరాలు మార్మోగిపోయాయి. ఈ అపురూప ఘట్టాన్ని భారతీయులు, విదేశాల్లో స్థిరపడ్డ హిందువులు టీవీల ప్రత్యక్ష ప్రసారంలో కనులారా చూసి తన్మయత్వం చెందారు. అభిజిత్ లగ్నం, మృగశిర నక్షత్రం, 3 యోగాలు కలిసే సుముహూర్తంలో జగదానంద కారకుడు, సకల గుణాభిరాముడు, కౌసల్య పుత్రుడు తన జన్మభూమిలో వైభవోపేతంగా నిర్మించిన ఆలయం గర్భగుడిలో బాలరాముడి రూపంలో కొలువు తీరాడు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత సంప్రదాయ దుస్తుల్లో, పట్టు వస్త్రాలు, వెండి గొడుగు చేత పట్టుకుని ప్రధాని మోదీ అయోధ్య ఆలయంలో ప్రవేశించారు. గర్భగుడి బయట తొలుత పూజలు జరిపిన ముహూర్త సమయానికి ముందుగా గర్భగుడిలోకి చేరుకున్నారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, శంఖారావం మధ్య బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ జరపటం ద్వారా వేద భూమిలో హిందువుల జీవిత కాలపు నిరీక్షణకు ముగింపు పలికారు ప్రధాని మోదీ. ప్రాణప్రతిష్ఠ జరుగుతుండగానే బాలరాముడు ప్రసన్నవదనంతో సర్వాలంకార భూషితుడై నింట చందమామలా దర్శనమిచ్చాడు. వజ్ర వైఢూర్యాలు, స్వర్ణాభరణాలు, విల్లు ధరించిన బాలరాముడి దివ్యమంగళ రూపం దర్శించి భక్తుల కళ్ళు చెమర్చాయి. యావత్ దేశం ఆధ్యాత్మిక భావోద్వేగం అలుముకుంది. शरणौ शिरसा नमामि श्रीरामचने न जाने लोकाभिरामम् रणरंग लोचन कंजमुख కృష్ణశిలతో రూపొందిన 51 అంగుళాల బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ప్రధాని. పట్టు వస్త్రాలు, వెండి గొడుగు సమర్పించారు. శ్రీరామచంద్రమూర్తికి సాష్టాంగ నమస్కారం చేశారు. ప్రధాని ప్రాణప్రతిష్ఠ చేస్తున్న సమయంలో ఆలయం బయట వాయుసేన హెలికాప్టర్లు పూలవర్షం కురిపించాయి. బాలరాముని ప్రాణప్రతిష్ఠ మహోజ్వల ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకిస్తున్న వీవీఐపీలు, ఈ కార్యక్రమాన్ని టీవీలో చూసిన భక్తులు అనిర్వచనీయ, అద్వితీయ అనుభూతికి లోనయ్యారు. अब सरयू मैया और राम की पैड़ी की ओर जाएंगे। ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగినంతసేపు
ప్రధాని గర్భగుడిలో ఉన్నంతసేపు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రధాని వెంటే ఉన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. వందల ఏళ్ల ఎదురుచూపులు ఫలించాయి. కోట్లాది హిందూ భక్తుల ఆకాంక్షలు నెరవేరాయి. అయోధ్యపురిలో బాలరాముడు కొలువు తీరాడు. భవ్యమైన దివ్యమైన మందిరంలోకి రామచంద్ర ప్రభువు వేంచేశారు. ఆ అద్భుత ఘట్టం చూసిన భక్తజన హృదయాలు ఉప్పొంగిపోయాయి. వందల ఏళ్ల కల సాకారమైందని భక్తజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ దివ్య మంగళ రూపాన్ని రామజన్మభూమిలో తిలకించే మహాభాగ్యం కలిగిందని భక్తజనం తన్మయత్వం చెందుతోంది. రామజన్మభూమిలో శతాబ్దాలుగా రాజ్యమేలిన వివాదాలు సమసిపోయాయి. ఆందోళనలు ఆగిపోయాయి. ఇప్పుడంతా ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభతో పరిడవిల్లుతోంది. ఎక్కడ విన్నా రామనామ స్మరణతో ధ్వనిస్తోంది. అదిగో అల్లదిగో అయోధ్య అంటూ భక్తజనం ఉప్పొంగిపోతోంది. జనమంతా మురిసేలా, జగమంతా మెరిసేలా అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. అభిజిత్ లగ్నంలో ప్రధాని మోదీ, పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తల సమక్షంలో వేద మంత్రోచ్చారణల నడుమ భక్తజనం సాక్షిగా బాలరాముడికి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ మొదట స్వామివారికి పట్టు వస్త్రాలు, ఛత్రం సమర్పించారు. ప్రత్యేక పూజల అనంతరం గర్భగుడిలో శంఖానాదం మార్మోగుతూ ఉండగా ఆ బాలరాముడి దివ్యమంగళ రూపం సాక్షాత్కారమైంది. అయోధ్య ఆలయంలోని మొదటి అంతస్తులో పట్టాభిరాముడు దర్శనం ఇవ్వటం ఒక విశేషమైతే, దిగువ అంతస్తులో బాలరాముడితో పాటు పురాతన విగ్రహ దర్శన భాగ్యం కూడా భక్తులకు కలుగుతోంది. मनसा स्मरामि श्रीरामचन्द्र चरणौ वचसा गृह्णामि श्रीरामचन्द्र चरणौ शिरसा नमामि श्रीरामचनेन जाने लोकाभिरामम् रणरंग लोचन कंज मुख कर कंज पद कंजारुणम. రామజన్మభూమిలో బాలరాముని విగ్రహం ఆవిష్కృతమైంది. ఆ దివ్య మంగళ రూపం టీవీల్లో తిలకించిన భక్తులు పులకించిపోతున్నారు. ఈ దివ్య రూపం इस वक्त सिर्फ एक ही गूंज है, रघुपति राघव राजा राम पतित पावन सीताराम। सुंदर विग्रह मेघ श्याम गंगा ప్రాణప్రతిష్ఠ మహత్తర ఘట్టాన్ని తిలకించిన భక్తజనం రామస్మరణతో పరవశించిపోతున్నారు. చిరునవ్వు, చిద్విలాసంతో కనిపిస్తున్న బాలరాముని రూపం భక్తుల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. కొత్తగా నిర్మించిన రామమందిరంలో నీలమేఘ శ్యాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక అంగరంగ వైష్ణాద్, సూర్య, గద, స్వస్తిక్, అభామండలాల్ ఏర్పాటు చేశారు. అయోధ్య ఆలయంలో కొలువైన బాలరాముని విగ్రహం 51 అంగుళాల పొడవుంది. బాలరాముడి విగ్రహాన్ని శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కారు. కృష్ణశిలతో తయారు చేసిన ఈ విగ్రహం 250 కేజీల బరువుంది. ప్రస్తుతం బాలరాముణ్ణి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రముఖులు దర్శించుకుంటున్నారు. ఇక రేపటి నుంచి సాధారణ భక్తులకు బాలరాముని దర్శన భాగ్యం కలగనుంది. భక్తులకు 24 అడుగుల దూరం నుంచి బాలరాముడి దర్శనం కల్పించనున్నారు. దర్శన సమయాలను 2 స్లాట్లుగా విభజించారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు దర్శనం కల్పించనున్నారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు బాలరాముని దర్శనం కల్పించబోతున్నారు. ప్రతిరోజు మూల విరాట్టుకి
3 హారతులు సమర్పించనున్నారు. ఉదయం 6:30 శృంగార హారతి, మధ్యాహ్నం 12 గంటలకు భోగ్ హారతి, ఇక ప్రతిరోజు రాత్రి 7:30 సంధ్యా హారతి సమర్పించనున్నారు. प्यारे तू सीतारा శతాబ్దాల ఎదురు చూపుల తర్వాత రాముడు మళ్లీ వచ్చాడని ప్రధాని మోదీ అన్నారు. సంవత్సరాల పోరాటాలు, బలిదానాలు, నిష్ఠ తర్వాత అద్భుత ఘట్టం ఆవిష్కృతమైందని తెలిపారు. జనవరి 22 చరిత్రలో నిలిచిపోతుందని, 1000 ఏళ్ల తర్వాత ఈ రోజు గురించి మాట్లాడుకుంటారని వస్తున్నామని చెప్పారు. రామ మందిరం విషయంలో కొంతమంది ఆలోచన ధోరణి మార్చుకోవాలని సూచించారు. రాముడి వివాదం కాదు, సందేశమన్నారాయన. आज हमारे राम आ गए हैं। सदियों की प्रतीक्षा के बाद हमारे राम आ गए हैं। सदियों का अभूतपूर्व धैर्य, अनगिनत बलिदान, त्याग और तपस्या के बाद हमारे प्रभु राम आ गए हैं। मैं आज प्रभु श्री राम से क्षमा याचना भी करता हूं। हमारे पुरुषार्थ, हमारे त्याग, तपस्या में कुछ तो कमी रह गई होगी कि हम इतनी सदियों तक ये कार्य कर नहीं पाए। आज वो कमी पूरी हुई है। मुझे विश्वास है प्रभु राम आज हमें अवश्य क्षमा करेंगे। आग नहीं है, राम ऊर्जा है। राम विवाद नहीं, राम समाधान है। राम सिर्फ हमारे नहीं है, राम तो सबके हैं। राम वर्तमान नहीं, सिर्फ वर्तमान ही नहीं, राम अनंत काल है। पूरा राष्ट्र राममय है। ऐसा लगता है हम त्रेता युग में आ गए हैं। आज रघुनंदन राघव रामलला हमारे हृदय के भावों से भरे संकल्प स्वरूप सिंहासन पर विराज रहे हैं। आज हर राम भक्त के हृदय में प्रसन्नता है, गर्व है और संतोष के भाव हैं।